మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్. ఈ నెల జనవరి 22వ తేదీన మరి రామాలయ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో మనం గత కొన్ని రోజులుగా రామాలయం సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా ఆ రామ మందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ రాముడి కొరకు కట్న కానుకలు ఏ విధంగా వస్తున్నాయి దేశ విదేశాల నుంచి అనేటువంటి విషయాన్ని మరి సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని వార్తలను, ముఖ్యమైనటువంటి వార్తలను సమీకరించి మీ ముందుస్తున్నాను. అయితే చూడండి, ఛత్తీస్గఢ్ నుంచి అంటే ఏమేమి కానుకలు వస్తున్నాయి, కట్న కానుకలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అనే విషయంలో ఛత్తీస్గఢ్లోని నానిహాల్ నుండి 3000 క్వింటాళ్ల బియ్యం అనేటువంటిది, ఒకటే గ్రామం నుంచి 3000 క్వింటాళ్ల బియ్యము మరి అయోధ్యకు చేరుకున్నాయి. అవి అక్కడ ప్రసాదంగా అందరికీ కూడా ఇవ్వడానికి చేరుకోవడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 3000 క్వింటాళ్ల బియ్యం. ఆలోచించండి. అదేవిధంగా శ్రీరాముని యొక్క అత్తవారి ఇల్లైనటువంటి నేపాల్లో ఉన్నటువంటి జనక్పూర్ నుంచి మరి రకరకాలటువంటి ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు, సొమ్ములు, ధనము, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, బట్టలు, పండ్లు అయోధ్యకు చేరుకుంటున్నాయి. అంతేకాకుండా సుమారు ఒక 1100 ప్లేట్లు కూడా అక్కడికి చేరుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే మరి అల్లుడి యొక్క మరి ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి అత్తవారింటి నుంచి మరి కట్న కానుకలు రావడం అనేటువంటి సహజం. ఈ విషయంలో మనందరికీ తెలుసు. అదేవిధంగా 51 రకాల స్వీట్లు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా పెరుగు, వెన్న, వెండి పాత్రలు, ఇక రకరకాలటువంటి సామాగ్రి నేపాల్ వారి అత్తగారింటి నుంచి రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం చూసినట్టయితే మనకు ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా నుండి 2100 కిలోల భారీ అష్టధాతువులతోటి చేసినటువంటి ఒక గంట కూడా మరి అక్కడికి అయోధ్యకు చేరుకుంటుంది. 2100 కిలోలు, అది చూడండి ఎంత భారీ గంటనో అర్థం చేసుకోవచ్చు. దీని ఖర్చు సుమారు 25 లక్షల రూపాయలు. ఇది దేశంలోనే మరి అతి పెద్ద గంటగా మరి ప్రచారం అనేటువంటి జరుగుతుంది. దీని తయారీ లోపల అంటే ఈ గంట తయారు చేయడానికి సుమారు 400 మంది ఉద్యోగులు సంవత్సరం పాటు మరి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది త్వరలో అయోధ్యకు చేరుకుంటుంది. అదేవిధంగా గుజరాత్ వడోదర నుంచి మరి భారీ అగర్బత్తి ఒకటి మరి చేరుకుంటుంది. ఈ భారీ అగర్బత్తి కథ ఎలా ఉందంటే చూడండి, దీంట్లో పంచగవ్య అంటే ఆవు యొక్క పంచితం అంటే ఆవు యొక్క మూత్రము కానివ్వండి, పేడ, పెరుగు, నెయ్యి, పాలు, ఆవుకు సంబంధించినటువంటి పంచగవ్య మరియు హవన సామాగ్రి, యజ్ఞ సామాగ్రి అన్నీ కూడా కలిపి 3500 కిలోల అగరబత్తిని చూడండి, ఒకటి కాదు రెండు కాదు, 3500 కిలోల అగరబత్తిని తయారు చేయడం జరిగింది. దీని తయారీ ఖర్చు సుమారు 5 లక్షల రూపాయలు. దీన్ని చేయడానికి కూడా 6 నెలలు పట్టింది. దీని పొడవు సుమారు 110 అడుగులు ఉంటుంది. దీన్ని వెలిగిస్తే చూడండి ఎంత గొప్ప విషయం అంటే, దీన్ని వెలిగిస్తే నెలన్నర పాటు అంటే ఒక 45 రోజులు అది వెలుగుతుందట. చూడండి, ఇది గుజరాత్ వడోదర నుంచి రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుండి రాముని యొక్క పాదుకలు మరి చూడండి, బంగారు పాదుకలు హైదరాబాద్లో తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసినటువంటి వ్యక్తి మన నిజామాబాద్, తెలంగాణకు చెందినటువంటి నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం కొత్తపల్లికి చెందినటువంటి వ్యక్తి శ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి గారని తెలుస్తున్నది. వారు 41 రోజుల పాటు మరి అయోధ్యలో ప్రదక్షిణలు చేసి ఈ యొక్క రామ పాదుకలు అనేటువంటి తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఇది రామేశ్వరం నుండి బద్రీనాథ్ వరకు దేశవ్యాప్తంగా సుమారు మరి మొత్తం అంతా కూడా తిరిగి జనవరి 19కి అయోధ్యకు చేరుకుంటున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా జోధ్పూర్ నుండి మరి సుమారు 600 కిలోల నెయ్యి అనేటువంటిది కూడా అయోధ్యకు చేరుకోవడం అనేది జరిగింది. ఇవి ఈనాటి అయోధ్యకు సంబంధించినటువంటి శ్రీరాముని యొక్క జన్మభూమి ప్రతిష్టాపన సందర్భంగా మరి ఈరోజు వరకు ఉన్నటువంటి వార్తలు. మరో ముఖ్యమైనటువంటి వార్తలు మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూగా మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.